సీసీఆర్యుఎంలో 179 పోస్టులు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 మెడికల్, నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. మొత్తం ఉద్యోగాల్లో గ్రూప్ ఏ 19, బి 37, సి 123 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న పోస్టుల వివరాలు. పోస్టు స్టాఫ్ నర్సు ఖాళీలు 7. అర్హత బీఎస్సీ నర్సింగ్, ఆనర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు ఏడాది ఉద్యోగానుభవం. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. వేతన శ్రేణి నెలకు 44,900 నుండి 1,42,400. పోస్టు పేరు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఎంఎల్టీ. ఖాళీలు 12. అర్హత బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. 2 ఏళ్ల ఉద్యోగానుభవం. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. వేతన శ్రేణి నెలకు 35,400 నుండి 1,12,400. పోస్టు పేరు ఫార్మసిస్టు. ఖాళీలు 6. అర్హత సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్, 2 ఏళ్ల ఫార్మసీ డిప్లొమా, రాష్ట్ర లేదా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతన శ్రేణి నెలకు 29,200 నుండి 92,300. పోస్టు స్టెనోగ్రాఫర్. ఖాళీలు 7. అర్హత 28 సంవత్సరాలు మించకూడదు. వయస్సు 10వ తరగతి షార్ట్ హ్యాండ్లో నిమిషానికి 80 పదాలు, టైప్ రైటింగ్లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. డిగ్రీ చదివిన వారికి ప్రాధాన్యం. వేతన శ్రేణి నెలకు 25,000 నుండి 81,100. పోస్టు అప్పర్ డివిజన్ క్లర్క్. ఖాళీలు 31. డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతన శ్రేణి నెలకు 25,500 నుండి 81,100. పోస్టు లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ. ఖాళీలు 26. అర్హత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాల టైపింగ్ వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతన శ్రేణి నెలకు 19,900 నుండి 63,200. పోస్టు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మెసెంజర్, వార్డ్ బాయ్, ఫీమేల్ అటెండెంట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, ఫార్మసీ అటెండెంట్. ఖాళీలు 43. అర్హత 10వ తరగతి ఐటీఐ. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతన శ్రేణి నెలకు 18,000 నుంచి 56,900. గ్రూప్ ఏ ఎంపిక ఎట్లుంటుందంటే పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. సిబిటికి 70 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు. ప్రశ్నపత్రం ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. స్టాఫ్ నర్సు, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఎంఎల్టీ, స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులకు సిబిటి 100 మార్కులకు ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలకు 70 మార్కులు. జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, రీజనింగ్కు 20 మార్కులు. ఐటీ, కంప్యూటింగ్కు 10 మార్కులు ఉంటాయి. సిబిటిలో అర్హులను 1:10 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఒక పోస్టుకు 10 మందిని పిలుస్తారు స్కిల్ టెస్ట్కు. స్టెనోగ్రాఫర్ పోస్టుకు షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ను ఇంగ్లీష్లో 50 నిమిషాల్లో లేదా హిందీలో 65 నిమిషాల్లో కంప్యూటర్పై టైప్ చేయగలగాలి. ఎల్డీసీ పోస్టుకు ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాల వేగంతో కంప్యూటర్పై టైప్ చేయాలి. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ, ఎన్సీఎల్కి 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. వివరాలు. దరఖాస్తు ఫీజు. గ్రూప్ ఏ అన్రిజర్వ్డ్కు 2,000, గ్రూప్ బి అన్రిజర్వ్డ్కు 1,500, గ్రూప్ సి అన్రిజర్వ్డ్కు 1,300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు 500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31/7/2026. వెబ్సైటు ccrum.ras.in.